నా పేరు వరుణ్ సందేశ్. సర్జరీ కాకముందు మా ఫ్రెండ్స్ స్కూల్లో అరే చెవిటోడా అనేవాళ్ళు. నాకు చెవు సర్జరీ అయిన తర్వాత చాలా బాగా వినిపిస్తుంది. ఇప్పుడు చాలా చెవు క్లియర్ అయింది. సీఎం కూడా కారతలేదు. మా బాబు పేషెంట్ అండి, వరుణ్ సందేశ్. మేము 3 సంవత్సరాల నుంచి బాబుతో బాగా సఫర్ అవుతూ ఉండేవాళ్ళము. నైట్ నిద్రపోకుండా ఉండే, చెవులు నొప్పి అంటుండే, నిద్రపోకుండా మొత్తం నోరంతా ఓపెన్ చేసి గాలి ఆడక శ్వాస ఇబ్బంది ఉండే. ఇంకా మధ్యరాత్రి లేచి కూర్చునేవాడు. ఏంటి ప్రాబ్లం అనేది మాకు తెలిసేది కాదు. మేము అక్కడ ఇక్కడ ఇంకా వేరే హాస్పిటల్స్ తిరిగాము. సంగారెడ్డిలో మేము చూపించాము మా వరుణ్ సందేశ్కి. చెవిలో సీమ కారుతుందని చూపించాము. అక్కడ జస్ట్ చూస్తున్నారు, పోతుంది. నెక్స్ట్ మళ్ళీ రండి అంటున్నారు, తగ్గిపోతుంది అన్నారు. కాకపోతే అది తగ్గలేదు. 2 సంవత్సరాల టయాన్ని అక్కడ ఇక్కడ వేస్ట్ చేసి బాబుకు బాగా సీరియస్ అయ్యే వరకు మేము ఉన్నాము. తర్వాత మాకు తెలిసిన వాళ్ళు చెప్పగా రావుస్ హాస్పిటల్ తెలిసింది. దాని ద్వారా మేము రావుస్ హాస్పిటల్కి రావడం జరిగింది. ఇక్కడ మేడంని మేము కలిసాము. తర్వాత మేడం చెప్పారు, బాబుకు బాగా చెవులు వినికిడి తగ్గిపోయింది. మేము బాధపడిందంతా మేడం విన్నపించుకున్నాము. మేడం చెప్పారు, కొంచెం సర్జరీ అవసరం అవుతుంది, చూద్దాము అని. ఇంకా కొన్ని టెస్టులు చేసిన తర్వాత మేము టీవీలో మాకు కూడా మేడం చూపించడం జరిగింది. బాబుకు మొత్తం చెవులు హోల్స్ పడిపోయినాయి. కర్ణబేరి అనేది బాగా దెబ్బ తినడంతో మాకు మేడం మొత్తం చూపించిన విధంగా మేము నమ్మి మేడం చెప్పినట్టుగా సర్జరీకి మేము ఫాలో అయ్యాము. బాబుకి 2 చెవులకు సర్జరీ చేయడం జరిగింది. 2 చెవులు కూడా ప్రజెంట్ చాలా బాగున్నాయి. మంచిగా వినికిడి వచ్చింది. బాబు బాగున్నాడు. బాబు వల్ల మేము కూడా సంతోషంగా ఉన్నాము. అట్లాగే హాస్పిటల్ గురించి ఏమైనా చెప్పాలి అంటే అన్నిట్లోనూ చాలా బాగా కేరింగ్ బాగా తీసుకుంటారు. అట్లాగే వాళ్ళ స్టాఫ్ కానీ, వాళ్ళ నర్సులు కానీ, ఇంకా ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా చాలా ధన్యవాదాలని చెప్పుకోవాలి. ప్రతి ఒక్కరికి మంచి రెస్పెక్ట్ ఇస్తారు. అలాగే ప్రతి ఒక్కరిని ఒక పేషెంట్ కాకుండా ఒక ఫ్రెండ్షిప్ లాగా చూసుకుంటారు. మనం భయపడి ఇంకా ఏదైనా బాధలో ఉంటే మంచి మోటివేషన్ ఇస్తారు. మనకు ఒక తల్లిదండ్రి లాగానే హాస్పిటల్ ధైర్యం ఇస్తూ ఉంటుంది. ఈ ప్రజెంట్ అయితే మేము చాలా సంతోషంగా ఉన్నాము.